ఏం చేస్తాండారబ్బా అంతా? రాయలసీమోళ్ళకి ఎండాకాలం నన్నారి లేనిదే ఎండవదు. ఇదంటే ఇష్టం కాదు, ఒక ఎమోషన్. అందులోనూ ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని నన్నారి చెక్క లేదా సుగంధ వేర్లతో నన్నారి సిరప్ చేస్తారు. దీంతో 2 రకాల సమ్మర్ డ్రింక్స్ చేస్తున్నా. ఒకటి నన్నారి షర్బత్, ఇది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, అరుగుదలకి ఉపయోగపడుతుంది. రెండోది మిల్క్ నన్నారి, ఇదైతే చలువ చేసి కడుపు నింపుతుంది. మరి ఈ 2 రకాల హెల్తీ డ్రింక్స్ని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఇవి చేసుకోవడానికి మనకు కావాల్సినవి: నన్నారి సిరప్ అని ఇట్లా బాటిల్లో దొరుకుతుంది. ఇదొక్కటి తెచ్చిపెట్టుకుంటే ఎండాకాలం మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నన్నారి సిరప్ ఈ కలర్లో ఉంటుంది. చూడ్డానికి బెల్లం పాకంలా, ముట్టుకుంటే బంకలా ఉంటుంది. దీంట్లోనే షుగర్ ఉంటుంది, సపరేట్గా వేసుకునే పని లేదు. ఇది గోండ్ కతీరా. గోండ్ వేరు, గోండ్ కతీరా వేరు. నీళ్ళలో నానబెడితే అదేమో కరిగిపోతుంది, ఇదేమో ఉబ్బుతుంది. దీన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది నానడానికి సుమారు 5-6 గంటల టైం పడుతుంది. రాత్రే నానబెట్టుకుంటే బెస్ట్ అబ్బా, పొద్దున్నే కంతా ఇట్లా రెడీ అవుతుంది. ఇది చూసినారంటే క్రష్ చేసిన ఐస్ ముక్కల్లా ఉంటుంది. దీనికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయబ్బో. ఈ మధ్యకాలంలో నేను చాలా పాపులర్ అంటుంది ఇది. ఇంకా నెక్స్ట్ ఐటెం సబ్జా గింజలు. దీన్ని అర్ధగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇది కూలింగ్ అండ్ డైజెస్టివ్ ప్రాపర్టీస్గా పనిచేస్తుంది. గోండ్ కతీరా, సబ్జా గింజలు ఎండాకాలంలో ఎక్కువగా తీసుకుంటే మంచిది. నన్నారి షర్బత్ని రెడీ చేసుకోవడానికి గ్లాస్ తీసుకొని అరచెక్క నిమ్మరసంను పిండుకోండి. ఎండాకాలంలో నిమ్మకాయలకి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దాని రేటు చూసి మనం బెదరాల్సిందే. 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్, మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నన్నారి సిరప్ 1 టీ గ్లాసు. ఇది ఎంత వేసుకోవాలంటే మనం తీసుకున్న గ్లాస్కి 1/4 భాగం అంటే పావు వంతు ఉండాలి. నెక్స్ట్ బాగా చల్లగా ఉన్న సోడాని పోసుకోండి. పొంగుతుంటే ఇన్నర్ చైల్డ్ ఎగిరి గెంతులేస్తాడు. దీన్ని ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి, లేదంటే అంతా పొంగిపోతుంది. సోడా ప్లేస్లో మీరు చల్లని నీళ్లు కూడా కలుపుకోవచ్చు. సోడా వల్ల హెవీ ఫుడ్ తిన్నప్పుడు డైజెషన్కి ఉపయోగపడుతుంది. కూల్ డ్రింకులు తాగే ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతేనబ్బా, సింపుల్గా, టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉండే నన్నారి షర్బత్ రెడీ. దీన్ని తెలంగాణలో సుగంధ సోడా అంటారు. ఈ డ్రింక్ తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మీ ఊరేదో కూడా చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. అట్లే ఇది తెలిసినోళ్ళు మీకెంత ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పక్క రాష్ట్రాల్లో ఇది కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ నన్నారి చేసుకుందాం. దీనికోసం గ్లాస్ తీసుకొని 4-5 ఐసు ముక్కలు, 1/4 భాగం నన్నారి సిరప్ లేదా టీ గ్లాసు. ఈ రెసిపీలకి గ్లాస్కి పావు వంతు అనేది కరెక్ట్ కొలత. 1.5 టేబుల్ స్పూన్ గోండ్ కతీరా. ఇది మిల్క్ నన్నారిలోకే సెట్ అవుతుందని నా ఫీలింగ్, అందుకే షర్బత్లోకి వేసుకోలేదు. టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకోవాలి. దీంట్లోకి పాలు పోసుకోండి. ఇవి కాగబెట్టి చల్లార్చినవి. ఈ గ్లాస్కి 250 ml పాలు సరిపోయినాయి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుతుంటే లైట్ క్రీమ్ కలర్లోకి మారుతుంది. ఇదో చూసినారా, క్రీమ్ కలర్లోకి వచ్చేసింది. తాగేటప్పుడు మళ్ళీ ఓసారి కలుపుకొని తాగాలి. అడుగున ఉండిపోకుండా తాగేటప్పుడు అన్నీ కలుస్తాయి. దీని రుచి అయితే కమ్మగా ఉండి పొట్ట ఫుల్గా ఉంటుంది. మధ్య మధ్యలో గోండ్ కతీరా, సబ్జా సీడ్స్ వల్ల మరింత టేస్టీగా అనిపిస్తుంది. సమ్మర్లో ఈ 2 డ్రింకులు మస్ట్ ట్రై అబ్బా. తాగుతుంటే దేనికదే మజా వస్తుంది. ఈ డ్రింక్స్ నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసినాక మీకెట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి.